హలో ఆల్, మనం అసెంబ్లింగ్ చేసి డిస్ప్లే చూసాం లాస్ట్ వీడియోలో. అండ్ మీకు ఒక పూర్తి అసెంబ్లింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను. సో కొంచెం ఆల్టరేషన్ అది చేసి నేను ఒక వాల్ మౌంట్ అనేది చేశాను దీన్ని. ఇప్పుడు మనం టర్న్ ఆన్ చేసి చూద్దాం. అండ్ టర్నింగ్ ఆన్, స్విచ్ ఆన్ చేయగానే చూడొచ్చు మీకు పైన ఇండికేషన్ అనేది రెడ్ వస్తుంది. మీకు చూడండి, టర్న్ ఆన్ చేస్తున్నాను. సో మీకు డిస్ప్లే అనేది టర్న్ ఆన్ అయింది చూడండి. ఇప్పుడు ఆండ్రాయిడ్ లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీ అనేది రెడీగా ఉంది మనకి. మనం నార్మల్గా ఇంకా నెట్వర్క్ అది కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు ఇక్కడ నెట్వర్క్ అండ్ మీకు నార్మల్ వైర్డ్ కనెక్షన్ ఉంది, వైర్లెస్ కనెక్షన్ కూడా ఉంది, బ్లూటూత్ ఉంది. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూడవచ్చు, మీకు స్పెసిఫికేషన్ అనేది చూపిస్తున్నాను. జస్ట్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. అండ్ సిస్టమ్ ఇన్ఫో మీరు చూడవచ్చు. సిస్టమ్ ఇన్ఫోలో 8 GB స్టోరేజ్ ఉంది అండ్ 1 GB ర్యామ్ ఉంది, ఆండ్రాయిడ్ 9 వర్షన్ అండ్ 4 కోర్ ప్రొసెసర్ విత్ ఒక జీపీయూతో పాటు మీకు అవైలబుల్ అయితే మీకు ఉంది. టోటల్ కాన్ఫిగరేషన్ ఇది మీకు సిస్టమ్ ఇన్ఫర్మేషన్. మీరు కామన్ సెట్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడవచ్చు. ఇన్పుట్ మెథడ్ అండ్ ఎవ్రీథింగ్. సో అకౌంట్స్, మీరు అకౌంట్స్, గూగుల్ అకౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. నెట్వర్క్లో మీరు నెట్వర్క్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు బ్లూటూత్ పేరింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఒక ఇదైతే డిస్ప్లే చేస్తున్నాను, చూడవచ్చు. మీరు కోడ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఈ కోడ్స్ ఉపయోగించి మీరు ఫ్యాక్టరీ మెన్యూకి అనేది మీరు వెళ్ళొచ్చు. సో ఫ్యాక్టరీ మెన్యూలో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్యానెల్ సెట్టింగ్లో మీకు ఇక్కడ ప్యానెల్ ఎల్విడిఎస్ మీకు ఇదైతే ఏదో ఉందో ఎల్విడిఎస్ టర్న్ ఆన్ మీరు చూడండి. 8 బిట్లో ఉంటే మీకు ఇలాంటి ఎర్రర్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. నార్మల్గా మీరు చూడొచ్చు, ఈ టైప్ ఆఫ్ డిస్ప్లే మీకు ఒక్కొక్కసారి అంటే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకునే టైంలో ఇటువంటి డిస్ప్లే కూడా మీకు కనపడవచ్చు. మీరు అలాంటి టైంలో ఫ్యాక్టరీ మెన్యూకి వెళ్ళవలసి ఉంటుంది. సోర్స్ ప్లస్ 208 అనేది ఈ మదర్ బోర్డ్కి ఉన్న ఫ్యాక్టరీ మెన్యూ కోడ్. సో ఈ కోడ్ ఉపయోగించి మీరు ప్యానెల్ సెట్టింగ్కి వెళ్ళి ప్యానెల్ సెట్టింగ్లో మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఎల్విడిఎస్ ఏదైతే ఉందో బిట్ రేట్, దాని బిట్ రేట్ చేంజ్ చేసుకోవచ్చు. 10 బిట్ ఉంది. సో ఇది మనకి నార్మల్గా 8 బిట్స్లో అయితే ఇది క్లియర్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయగానే చూడొచ్చు మీకు డిస్ప్లే అనేది మారుతుంది. సో 8 బిట్ రేట్. సో ఈ బిట్ రేట్ మార్చుకోగానే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మిర్రర్ మీరు చూడొచ్చు పైన ఇక్కడ మీకు హెచ్పి లోగో అనేది కింద ఉండదు కదా, పైన ఉంది. సో యాక్చువల్లీ ఇది ఉల్టా ఫిట్ చేసాం. సో మీకు మిర్రర్ అనే ఆప్షన్ ఉంది కదా, మీకు మిర్రర్ అనే ఆప్షన్ మీరు చేసుకుంటే ఇక్కడ ఎల్ఆర్ యూడి అన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆల్. సో ఇందులో ఆల్ పెట్టి మీరు మిర్రర్ చేసేసి ఆల్ పెడితే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఉల్టా అవుతుంది. మీరు రీస్టార్ట్ చేసి చూడొచ్చు. మీరు ఇక్కడ బయటకు రాగానే మీకు పవర్ ఆఫ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఆన్ చేయగానే మీకు డిస్ప్లే అనేది ఉల్టా వస్తుంది. చూడండి, డిస్ప్లే అనేది ఉల్టా అవుతుంది. సో మీరు ప్యానల్ సెట్టింగ్స్లోనే మీరు మిర్రరింగ్ చేసుకోవచ్చు అండ్ బిట్ రేట్ మార్చుకుని డిస్ప్లే క్లారిటీ అనేది కరెక్ట్గా రాకపోయి ఉంటే కనుక బిట్ రేట్ చేంజ్ చేసుకుని మీకు క్లారిటీ అనేది తెచ్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.